ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 29. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు నైన స్వాస్థ్యము మనకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథములో ప్రేమ గల జీవము గల మన దేవుడు విశ్వాసము ద్వారా మన గొప్ప ఆత్మీయ స్వాస్థ్యమును మనం ఎట్లు స్వతంత్రించుకొనవలనని కోరుచున్నాడోనను విషయమును మనం అర్థం చేసుకున్నట్లు చేసెను. దేవుడు ఇశ్రాయేలీయులకు ఐశ్వర్యవంతమైన ఫలవంతమైన కనాను దేశమును స్వాస్థ్యంగా ఇచ్చు ఉద్దేశము నిమిత్తమే ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించెను. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించుట మాత్రమే కాదు గాని మనం కూడా మన పరలోక స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును తీసుకొనవలనని కోరుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు దానిని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమనియు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడిననియు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14లో చెప్పుచున్నాడు. మనకు క్రీస్తులోనున్న ఆత్మీయ స్వాస్థ్యమునకు కనాను దేశము ఛాయగా ఉన్నది. ఆ కాలములో కనాను విస్తార జలములు గల ఫలవంతమైన దేశము మరియు సమృద్ధిగా శ్రేష్ఠ ఫలములు గల దేశముగా ఉన్నది. కనానులో ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉండెను. అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9-10 ప్రకారం క్రీస్తు యేసులో మనం అనుభవించగల దేవుని యొక్క సంపూర్ణతను గురించి మాట్లాడుచున్నది. మనము నిత్య జీవమును వరముగా పొందితిమి గాని ఆ స్వాస్థ్యములో మన భాగమును దినదినము విశ్వాసం ద్వారా అన్వయించుకొనుచు కోరుకొనవలెను. ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన కుమారుడు కుటుంబం యొక్క ఆస్తిలో తన భాగమును తనంతట తానే పొందు హక్కును కలిగి ఉండును. అదే రీతిగా దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి విశ్వాసి కూడా పరలోక స్వాస్థ్యమును పొందు ఆధిక్యత కలిగి ఉండును. అయితే ఇది విశ్వాసం ద్వారా స్వతంత్రించుకొనవలసి ఉన్నది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడిన రాహాబు కథ ఎలాగున విశ్వాసం ద్వారా మన స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకొనగలమని మనకు బోధించుచున్నది. రాహాబు అన్యురాలైన వేశ్య గనక దేవుడు ఇశ్రాయేలులకు ఇవ్వగోరుచున్న ఆ గొప్ప స్వాస్థ్యంలో ఆమెకు ఎలాంటి హక్కు లేదు. ఆశ్చర్యరీతిగా నిరాకరించబడిన ఈ స్త్రీకి ఇశ్రాయేలీయుల గొప్ప దేవుని యందు సజీవ విశ్వాసం ఉన్నట్లు కనుగొందుము. రాహాబు వేగుల వారికి ఇట్లు చెప్పగలిగెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆమె యెహోవా వారికి ఆ దేశమును ఇచ్చివేసి ఉన్నాడని నమ్మినది. ఆమె యెరికో మరియు దాని నివాసుల మీద నిశ్చయంగా దేవుని తీర్పు పడినని విశ్వాసం ద్వారా చూచెను గనక ఆమె తన కొరకు తన కుటుంబం కొరకు విడుదలను కోరుకొనెను. ఆ క్షణములో ఆ స్వాస్థ్యములో తన భాగమును గురించిన తలంపే ఆమెకు లేదు. దేవుడు ఆమెను తన పాప జీవితం నుండి విడిపించుట మాత్రమే గాక పరిశుద్ధమైన ఏర్పరచబడిన జనాంగములోనికి కూడా తెచ్చెను. ఆ రీతిగా ఆమె దావీదు యొక్క వంశావళిలోనికి రాగలిగెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మరియు యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే వంశావళిలో జన్మించెను. కావున మొట్టమొదటిగా ఎలాగున జీవము గల నిజమైన దేవునియందు విశ్వాసం ఉంచుట ద్వారా మన స్వాస్థ్యమును అనుభవించగలమని చూచుచున్నాము. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.